హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ మన బుజ్జి కార్ అయితే రెడీ అయ్యింది. ఈ బుజ్జి కార్ చేయడానికి ఆల్మోస్ట్ నాకు 3 days అయితే టైం పట్టింది. కంటిన్యూస్గా దీని మీద వర్క్ చేశాను నేను. దీని అవుట్లుక్ యాస్టీస్ బుజ్జి కార్లో వచ్చిందని నేను అన్ను. యాస్టీస్ దానిలో రాకపోయినా ఎంతో కొంత బుజ్జి కార్లో అయితే ఉంటుంది. నాకైతే అవుట్లుక్ మీద సాటిస్ఫాక్షన్ అయితే అయ్యాను. మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. దీని లుక్ ఎలా కనిపిస్తుందో మీకు. దీన్ని కంట్రోల్ చేయడానికి అయితే నేను ఫ్లైస్కై కంట్రోలర్ అయితే యూజ్ చేశాను. నేను మ్యాక్సిమం మీ అందరికి సజెస్ట్ చేస్తాను ఈ కంట్రోలర్ తీసుకోవాలనుకుంటే. ఎందుకంటే మీరు ఎటువంటి ప్రాజెక్ట్ చేసినా ఇదైతే యూజ్ అవుతుంది. దీంతో మనం సర్వో మోటార్స్, గేర్ మోటార్స్, బీవో మోటార్స్ ఇటువంటి మోటార్నైనా కంట్రోల్ చేయొచ్చు. దాంతోపాటు లైట్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో ట్రిమ్మింగ్ కూడా ఉంటుంది. మీకు లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందుకంటే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అందరికీ. ఇప్పుడు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడే చిన్న రీచ్ వస్తుంది. మీరు అలాగే సపోర్ట్ చేస్తుంటే ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేయగలను నేను. చాలామంది వెహికల్స్ అవి గివేవే ఇవ్వమని అడుగుతున్నారు. కాకపోతే నేను ఇవ్వలేను. ఎందుకంటే ఆల్మోస్ట్ 4 to 5 ప్రాజెక్ట్స్ ఇదే మెటీరియల్ యూజ్ చేసి నేను చేశాను. ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఇంకో ప్రాజెక్ట్ డిస్మాంటిల్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు. మనం 6-wheel ఆఫ్ రోడింగ్ ట్రక్ అయితే తయారు చేసాం. ఆ ట్రక్లో యూజ్ చేసిన వీల్స్, మోటార్స్ అయితే దీనికి వాడాం. మీరు తర్వాత వచ్చిన వీడియో కల్కి రోబోట్ అయితే తయారు చేసాం. ఆ రోబోట్లో యూజ్ చేసిన సర్వో మోటార్స్ అయితే దీని లిఫ్టింగ్ కోసం, టర్నింగ్స్ కోసం అయితే యూజ్ చేస్తాం. ఆల్మోస్ట్ అన్నీ డిస్మాంటిల్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మన దగ్గర అంత బడ్జెట్ లేవు, కొత్త ప్రోడక్ట్స్ కొనే అంత బడ్జెట్ లేదు. అవే డిస్మాంటిల్ చేసి మళ్ళీ న్యూ ప్రోడక్ట్ అయితే తయారు చేస్తున్నాను. మీరు సపోర్ట్ చేస్తే నేను ఈ వెహికల్స్ కూడా గివే ఇవ్వగలను. లేకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ దీని బేస్ అయితే బిల్డ్ చేసుకుందాం.
మీరైతే సేమ్ యాస్టిస్ చేసుకోండి. మీకు కన్స్ట్రక్షన్ అంతా డీటెయిల్గా మీరైతే చేసుకోండి. అంతగా డీటెయిల్గా చేయలేకపోయాను, పర్వాలేదు, అయినా బాడీ షేప్ అయితే బాగానే వచ్చింది. కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత నేను ఫెవికాల్ యూజ్ చేసి పేపర్ని అయితే స్టిక్ చేశాను. ఎందుకంటే అంత కటింగ్స్ అనేవి స్మూత్గా లేవు కదా, అవన్నీ హోల్స్ అవన్నీ కవర్ అవ్వడానికి పేపర్ అయితే పేస్ట్ చేస్తున్నాను. ఫెవికాల్ యూజ్ చేశాను. మొత్తం వెహికల్ అంతా పేపర్తో అయితే నేను ఇలా కవర్ చేశాను. ఇప్పుడు మనకు ఒక స్మూత్నెస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం లేదు, కలరింగ్ మొత్తం అంతా ఎల్లో కలర్ అప్లై చేసి అక్కడక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవాలి అంతే. ఫస్ట్ మనం అయితే మొత్తం ఎల్లో కలర్ అయితే అప్లై చేసేస్తున్నాం. తర్వాత కొన్ని అక్కడక్కడ వైట్ కలర్తో అండ్ బ్లాక్ కలర్తో డీటెయిల్స్ అయితే ఇచ్చుకోవాలి అంతే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది, మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు వీడియోస్ నచ్చుతున్నాయో నచ్చట్లేదో నాకైతే ఏం అర్థం కావట్లేదు. మీరు కామెంట్ చేస్తేనే నాకు మీ ఫీలింగ్స్ అనేవి అర్థమవుతుంది, వీడియో ఎలా ఉన్నది ఏంటని. మీరు కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి నేను మౌల్డ్ చేసుకుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, మన గురించి ఫుల్ మేకింగ్ వీడియో. మీరు ఎలా సపోర్ట్ చేస్తే నేను ఈ వెహికల్స్ కూడా గివ్ అవే ఇవ్వగలను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.